ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి. భక్తికి రూపాలు. ఏ భక్తైనా పూర్తి విశ్వాసంతో స్థిరంగా ఉండాలి. భగవంతుడు పూజలకు, జపతపాలకు, అభిషేకాలకు పొంగిపోనని, కల్మషమై లేనటువంటి భక్తికి లొంగిపోతానని అనేక సందర్భాలలో చెప్పారు. భక్తులకు కామ, క్రోధ, లోభాలు ఏమీ ఉండకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు, నారదుడు మొదలైన వారు అచంచలమైన భక్తికి మారు రూపాలు. భగవంతుడు మాయ ఆయనకి తప్ప వేరెవ్వరికీ అర్థం కాదు. ఆయన భక్తులకు చిన్న చిన్న పరీక్షలు పెడుతూ ఉంటారు. వాటిని తట్టుకుని నిలబడడం సంపూర్ణ భక్తి ప్రపత్తులు కలవారికి మాత్రమే సాధ్యం. అచంచల నిస్వార్థ భక్తికి అర్థం చెప్పే అద్భుతమైన సంఘటన ఒకటి భాగవతంలో ఉంటుంది. ఒకసారి కృష్ణ పరమాత్మకు భరించలేని తలనొప్పి వచ్చింది. ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా బాధని భరిస్తున్నారు. ఆయన భార్యలకు విషయం తెలిసి ఎన్నో ఉపచారాలు చేశారు. కానీ ఫలితం శూన్యం. పరమాత్ముడి బాధను చూసి వారంతా తల్లడిల్లిపోయారు. రాజవైద్యుల్ని పిలిపించారు. వాళ్ళు అనేక రకాల చికిత్సలు చేశారు. కృష్ణ పరమాత్మ బాధ మాత్రం తగ్గలేదు. నారద మహర్షి, పలువురు మునులు, దేవతలు వచ్చారు. వారు ఏమీ చేయలేకపోయారు. సృష్టి, స్థితి, లయకర్త అయిన పరమాత్ముడికి వచ్చిన బాధను ఎవరు తగ్గించగలరు? దానికి నివారణోపాయం ఆయనకి తప్ప ఎవరికి తెలుసు? శ్రీకృష్ణ పరమాత్మ భార్యలు ఆ బాధ తగ్గే విధానం చెప్పమని ఆయననే ప్రార్థించారు. తన భక్తులు ఎవరైనా వారి పాదధూళిని తన శిరస్సుపై ఉంచితే తలనొప్పి తగ్గుతుందని చెప్పారాయన. ఆ మాటకి చుట్టూ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. తమ పాదధూళి భగవంతుని శిరస్సుపై ఉంచడమా? ఎంత పాపం! రౌరవాది నరకాలలో పడిపోతాం అనుకున్నారు. అందరూ ముక్తకంఠంతో అటువంటి మహాపాపానికి పాల్పడలేమన్నారు. మీ ఇష్టం అన్నట్లు శ్రీకృష్ణ పరమాత్మ తల పట్టుకుని బాధపడసాగారు. తమ ప్రియసకుడు బాధపడుతున్నాడనే వార్త గోపికలకు తెలిసింది. పరుగు పరుగున వచ్చారు. ఆయన బాధను చూసి కన్నీరు మున్నీరయ్యారు. వారికి అక్కడున్న వారి విషయం చెప్పారు. కానీ భగవంతుని శిరస్సుపై పాదధూళి ఉంచడం మహాపాపమని హెచ్చరించారు. దానికి గోపికలు తమను కోట్ల జన్మల వరకు పాపాలు వేధించినా పర్వాలేదని, స్వామి బాధ తగ్గితే చాలని తమ పాదధూళిని శ్రీకృష్ణ పరమాత్మ తలపై ఉంచారు. అది గోపికల భక్తి పారవస్యానికి పరాకాష్ట. క్షణంలో ఆయన నొప్పి మటుమాయమైంది. ఆయన బాధ కేవలం మాయ అని, భక్తుల్ని పరీక్షించడానికి ఆడిన నాటకమని అందరికీ తెలిసింది. గోపికలు సంతోషంతో పొంగిపోగా మిగిలిన వారంతా తలదించుకున్నారు. అదే నిష్కల్మషం అయిన భక్తి అంటే అందరూ పరమాత్మయందు కల్మషం లేనటువంటి భక్తిని కలిగి భక్తి పారవస్యం ఉండాలి. జై శ్రీమన్నారాయణ.